ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పర్వం మంగళవారం మొదలైంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు హంగు ఆర్భాటాలతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మద్దతు ఇస్తున్న ఇతర సంఘాలతో కలిసి తమ బలాన్ని ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. పీడీఎస్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. భీమవరం నుంచి కార్లతో ర్యాలీగా బయలుదేరి కాకినాడ చేరుకున్నారు. కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ జిల్లా వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు మరియు వామపక్ష నాయకులు ఘన స్వాగతం పలికారు. బాలాజీ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ జిల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బొర్రా గోపిమూర్తి అని నేను ఈ రోజున పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల నుంచి విశేషంగా హాజరైనటువంటి ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు, ప్రజా సంఘాల మిత్రులు, సోదర సంఘాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఎన్నిక మన పీడీఎఫ్ యొక్క పాలసీ ఉందో ఆ పాలసీకి నిబద్ధతకి కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలతో పాటు ఈ రోజున ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ మొదలగు వారి అనేక సమస్యల మీద శాసన మండలిలో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మన సమస్యల్ని శాసన మండలిలో నేను లేవనెత్తుతానని చెప్పి ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి ప్రధాన ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను.